అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే, అండా దండా ఉండాలని కోదండా రాముని నమ్ముకుంటే, గుండె లేని మనుషల్లే గుండె లేని మనుషల్లే నిన్ను కొండా కోనల కొదిలేశాడా, అగ్గిలో నా దూకి పువ్వు మొగ్గలాగా తేలిన నువ్వు నెక్కేవమ్మా ఒకనాడు నింగి నేల నీ తోడు, నెగ్గేవమ్మా ఒకనాడు నింగి నేల నీ తోడు. సువి సువి సువి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ దీవెన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా నాకంటే ఇంకా చాలా బాగుండాలని ఆ మహాశివుని వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్ వచ్చేసి మనము ఆడవాళ్ళము కూడా ఫ్యామిలీకి ఒక తోడు నీడగా ఉండి ఫ్యామిలీని పైకి తీసుకొచ్చేటందుకు మనం కూడా మన ఫ్యామిలీకి సపోర్టుగా ఉండి ఈ విధంగా పనులను క్రియేట్ చేసుకొని జీవనోపాధి కల్పించుకుంటే మనం కూడా మన 50% చన్నీళ్ళకు వెన్నీళ్ళకు చన్నీళ్ళు తోడుగా ఉన్నట్లు మన కుటుంబానికి మనం ఎకానమీ పరంగా సపోర్ట్ ఇవ్వచ్చండి. ఈ పొద్దు రేపు ఎట్లుందంటే చాలా కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది చాలా పెరిగిపోయిందండి. సంసారంని ఒక్కరు సాధించలేకపోతున్నారండి. ఇద్దరు పెద్దవాళ్ళు, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్న కుటుంబానికి ఒక్కళ్ళు సంపాదిస్తే సరిపోతలేదండి. ఈ మధ్యన రేట్లు ఇవన్నీ చాలా పెరిగాయి కదా. ఈ ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ఇంట్లో ఒక్కళ్ళ సంపాదన కాకుండా ఇట్లా ఆడవాళ్ళు కూడా, మగవాళ్ళకి తోడుగా ఆడవాళ్ళు కూడా ఇలా జీవనోపాధిని కలుగజేసుకొని గ్రైండర్లు కానీ, కుట్టు మిషన్లు కానీ, అల్లికలు కానీ, మరియు తమ ఇంట్లో తమకు ఇష్టమైన వంటలు చేసి ఇట్లా చిన్న చిన్నగా అమ్మడం కానీ ఇట్లా చేస్తే చాలా బాగుంటుందండి. మా ఇంటి పక్కన ఒక అమ్మాయి ఇలా చాలా కష్టపడుతుందండి. 4 గంటలకు లేస్తుంది, పిల్లలకు స్కూల్కి పంపించేసి తను ఇట్లా గ్రైండర్లు చేస్తుందండి. చట్నీలు పెట్టి అమ్ముతుంది, అల్లం వెల్లిపాయ పేస్ట్ అమ్ముతుంది, ధనియాల పొడి, పసుపు, ఇలాంటి రకరకాల వ్యాపారాలు ఒక దగ్గరనే ఒక షటర్ తీసుకొని పెట్టేసి తన జీవనోపాధిని తన భర్తకు అండదండగా ఉండి ఎకనామీని, ఇంటిని వృద్ధిలోకి తెచ్చిందండి. తను ఇలా చేస్తూ ఒక చిన్న ఇల్లు కూడా కట్టుకున్నారండి వీళ్ళు. ఇది చూడండి, ఇట్లా అల్లం వెల్లిపాయ పేస్ట్ తను సొంతంగా తీస్తుందండి. ఇంకా పల్లీల పొడికి తనే మొత్తం వేయించి మొత్తం తనే పౌడర్ చేస్తుందండి. పెద్ద మొత్తంలో వీళ్ళు సప్లై చేస్తారు కిరాణా షాపులకి. నువ్వుల పొడి కానీ, పల్లీల పొడి కానీ, ధనియాల పొడి కానీ, అల్లం వెల్లిపాయ పేస్ట్ కానీ, ఇలా అన్నీ తనే చేస్తుందండి. ఉదయం 4 నుంచి రాత్రి 11 వరకు కష్టపడుతుంది. ఏది కావాలంటే అది చేసిస్తుంది. ఇలా గ్రైండర్లకు కూడా నేను కూడా ఇట్లా ఈరోజు దోశ పిండికి నానబెట్టానండి దోశల కోసము. తన దగ్గర గ్రైండింగ్కి వెళ్ళాను. తనని చూస్తే చాలా ముచ్చటేస్తుందండి. ఇల్లు కూడా నీట్గా పెట్టుకొని దేవుని పూజలు బాగా చేస్తుంది. 2 ఆడపిల్లలు తనకి. పిల్లల్ని కూడా చాలా మంచిగా రెడీ చేసి స్కూల్కి పంపించేసి తర్వాత షాప్లో తన షాపును రన్ చేస్తూనే పక్కలా కూర్చునేట్టుకొని చదువు చెప్తుందండి. ఇలా ఉంటే అమ్మాయిలు ఇలా ఉంటే భర్త అనేవాడికి చాలా సపోర్ట్గా ఉంటుందండి. సంసారం కూడా చాలా పైకి వస్తుంది. ఏమంటారండి మీరు? ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. సబ్స్క్రైబ్ చేశాక గంట సింబల్ నొక్కండి, ఆల్ అని వస్తుంది. ఆల్ అని కూడా నొక్కండి. అన్ని నోటిఫికేషన్స్ నేను చేసిన వీడియోలు, షార్ట్స్ అన్నీ వచ్చేస్తాయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు తీయాలని నేను అనుకుంటున్నానండి. ఎప్పుడైనా ఫ్యామిలీలో 2 సంపాదిస్తేనే పిల్లలకు మంచి చదువు చెప్పొచ్చు, మంచి బట్టలు ఇప్పించవచ్చు అండి. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ అలా ఉందండి, ఏం చేస్తాము. చూసేయండి, ఈరోజు మా భైరవ్ గారు కూడా చాలా అల్లరి చేశాడండి ఉదయం పూట. చూసేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మ దీవెన శైలజ అండి. థ్యాంక్ యూ ఫర్